చూసే బాధ్యత మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాలు తెలుస్తా ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడు వందనాలు ప్రభువా. ఈరోజు పరలోకంలో దేవుడు ఎదుట సంఘం దగ్గర ప్రభువా మరి గొప్ప సంతోషాన్ని మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. ఆత్మలను పరలోక రాజ్యంలో వారసులుగా చేర్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మరి తల్లి పత్రిక 6వ వచనం యొక్క భావమును మీరు అనుగ్రహించే దేవుడు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటాం. మీ స్వరం పెంపచేయండి, మీ మాటలు దయచేయండి. కృతజ్ఞతమైన వందనాలు చెల్లిస్తూ యేసునామమున మరి వినగలిగే గ్రహించి దయచేయండి, కనికరించండి. ప్రభు అయిన యేసునామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. దేవుడి వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. ఇక్కడ ఈ వర్తమానము హస్త నిక్షేపణ గురించినటువంటి మాటలు. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత ప్రాముఖ్యంగా బాప్తిసం అనేది తీసుకోవాలి. ఇది దేవుని యొక్క నియమం. బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఆ విశ్వాసి మరి ఎలాంటి స్థితి కలిగి ఉంటాడు అనేది మనకు దైవవాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. హస్త నిక్షేపణ అనగా దైవ సేవకులైన వారు, పెద్దలైన వారు, అభిషేకింపబడిన వారు, రక్షింపబడిన వారి యొక్క తలల మీద చేయి ఉంచి ప్రార్థన చేయడమే హస్త నిక్షేపణ. ఈ హస్త నిక్షేపణ గురించి మనం ఆలోచించగలిగితే మరి బాప్తిస్మము మారు మనసు ఒక వంతు అయితే, బాప్తిస్మం మరో వంతు. హస్త నిక్షేపణ కూడా చాలా ప్రాముఖ్యమైన. కొంతమంది హస్త నిక్షేపణ తీసుకోరు, బాప్తిస్మం వరకే తీసుకుంటారు. అందుకే ఆయా సంఘాల్లో కూడా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఎవరైతే హస్త నిక్షేపణ తీసుకోలేదో వారికి హస్త నిక్షేపణ అనేది చేస్తారు. ఈ హస్త నిక్షేపణ అనే విషయం మనం గమనిస్తే దైవ గ్రంథంలో నుంచి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అందరం కూడా చదువుకుందాము. దయచేసి బాప్తిస్మం తీసుకున్నవారు ప్రాముఖ్యంగా చదవాలి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. పెద్దల హస్త నిక్షేపణము చేయగా, పెద్దలు మరి అభిషేకింపబడిన వారు, రక్షింపబడిన వారు, దైవ సేవకులైన వారు, పెద్దలైన వారు, వారు హస్త నిక్షేపణ చేసినప్పుడు నీలోనున్న వరమును, ఈ హస్త నిక్షేపణ ద్వారా ఏ విషయాలు మన జీవితాల్లో తెలుసుకోగలము. రక్షింపబడి మరి బాప్తిస్మం తీసుకున్న వారు చాలా ప్రాముఖ్యమైన విషయము గుర్తించాలి. ఈ హస్త నిక్షేపణ ఎందుకు చేస్తారంటే, మొట్టమొదటిగా మనం ఆలోచించగలిగితే వారి మీద చేతులుంచి, తల మీద చేతులుంచి వారిని క్రీస్తు అనేటువంటి సంఘంలో సభ్యులుగా, క్రీస్తు అనేటువంటి సంఘంలో ఒక అవయములుగా ఉన్నారు అని గుర్తు చేయడానికి కొరకై మరి దైవ సేవకులైన వారు వారి మీద చేతులుంచి
ప్రార్థన చేయడం. అనగా రక్షింపబడక మునుపు, మరి రక్షింపబడిన తర్వాత బాప్తిసం తీసుకోక మునుపు వారు క్రీస్తు అనేటువంటి సంఘంలో సంపూర్ణంగా చేర్చబడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత దైవబిడలైన వారు, రక్షింపబడిన వారు, బాప్తిసం తీసుకున్న వారు క్రీస్తు అనేటువంటి సార్వత్రిక సంఘంలో ఒక అంగములుగా వారు చేయబడ్డారు అనేది మనము గుర్తించాలి. చూడండి, దైవ గ్రంథంలో నుంచి 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. పన్నెండో అధ్యాయం, క్షమించాలి, 12వ అధ్యాయం, 14 కాదు. 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. చాలు. ఇక్కడ దేవుడు ప్రతి అవయవమును, ఇప్పుడు రక్షింపబడిన వీరు, బాప్తిసం పొందిన వీరు క్రీస్తు అనేటువంటి సంఘంలో అవయవముగా చేర్చబడ్డారని గుర్తు చేయడము. వారు వేరు కాదు, ఇప్పుడు ప్రభువుతో వారు ఏకమై ఉన్నారు, ప్రభువు శరీరంలో వారు ఏకమై ఉన్నారు అని తెలపడానికి కొరకైనటువంటి హస్త నిక్షేపణ. అంటే ఇదివరకు మరి వారు వేరుగా ఉన్నట్టు మనకు బాగా తెలుసు. వివాహము జరగక మునుపు స్త్రీ పురుషులైన వారు వేరువేరుగా ఉంటారు. వివాహము జరిగిన తర్వాత వారిని మనం ఏమని పిలుస్తామంటే వారు ఏక శరీరముగా ఉన్నారు అనేది మనము పిలుస్తాము. కాబట్టి ఇప్పుడు ప్రభువుతో వీరు ఏకమైనప్పుడు, రక్షింపబడిన తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు వీరు ప్రభువుతో ఏకమై ఉన్నారు. అనగా ప్రభువు యొక్క శరీరమైనటువంటి సంఘంలో ఒక అంగముగా అంటుకట్టబడిన వారుగా ఉన్నారు అని గుర్తు చేయడమే ఈ హస్త నిక్షేపం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నుంచి వీరు వేరు కాదు, ప్రభు సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఒక అంగముగా, ఒకవేళ ఇక్కడ రక్షింపబడి ఇక్కడ బాప్తిసం తీసుకున్న వారు, ఎఫెసీ సంఘానికి వచ్చిన వారు ఆలోచించాల్సిందంటే సంఘంలో ఒక అంగమై ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు, ప్రభు బిడలుగా ఉన్నారు, వేరు కాదు అని గుర్తు చేయడమే బాప్తిస్మము, ఏకత్వము, శరీరంలో ఏకత్వము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని భేదం లేదు, సున్నతి పొందుటేని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. చూడండి, ప్రభువు అందరినీ ఏకరీతిగా సరి సమానంగా చూస్తుంటారు. అంటే సంఘంలో చేర్చబడే అంగములుగా, శరీరపు అవయవములుగా చేర్చబడిన ప్రతి అవయవము సమానమైందే. ఏది కూడా మనము ఇది తక్కువ అని, ఇది ఎక్కువ అని మనము చెప్పలేం. మన శరీరపు అవయవాల గురించి మనం ఆలోచిస్తే ఇది చిన్నది, ఒకవేళ కన్ను చిన్నదే కదా అని మనము చెప్పలేం. కన్ను చిన్నదే కదా, మరి చెయ్యి పెద్దది కదా, దీనికి ఎక్కువ విలువ ఇవ్వాలా, లేకపోతే గుండె పెద్దది కదా, దీనికి ఎక్కువ ఇవ్వడానికి కాదు. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము సమానమైంది మన దృష్టికి. మరి మనమందరం కూడా ప్రభువులో, ఆయన శరీరంలో మరి అంగములుగా చేయబడినటువంటి మనము, అవయవములుగా చేయబడిన మనమందరం కూడా ఆ దేశస్తుడని ఈ దేశస్తుడని భేదం లేదు, లేదా తక్కువ వాడని ఎక్కువ వాడని భేదం లేదు, లేదా బీదవాడని లేకపోతే ధనికుడని భేదం లేదు. అందరూ కూడా సమానమైనటువంటి అవయములుగా ఉంటున్నాం క్రీస్తు శరీరంలో. దానిని గుర్తు చేయడానికే హస్త నిక్షేపణ అనేది మనం గుర్తిస్తుంటున్నాం. రెండోదిగా మనం చూస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, రోమ రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ హస్త నిక్షేపణ ద్వారా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము.
గనుక ప్రవచన వరమైతే ప్రవచింతుము, పరిచర్యైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. రెండవదిగా హస్త నిక్షేపణ పెట్టి అని చేతులు తమ యొక్క వారి తలల పైన పెట్టి ప్రార్థన చేసేది హస్త నిక్షేపణ. ఏంటంటే మనలో ఉన్నటువంటి దైవిక సంబంధమైన కృపావరములను మనం తెలుసుకోవడానికి కొరకై దేవుడు, అందుకే 1 తిమోతి 4:14 చదువుకున్నాం కదా, పెద్దల హస్త నిక్షేపణ ద్వారా నీలో ఉన్నటువంటి వరములను నీవు అలక్ష్యము చేయొద్దు. మనలో ఉన్నటువంటి వరాలు ఏమిటి? ఒక్కొక్కరిలో ఒక్కొక్క వరం అనేది ఉంటారు. అందరిలో ఒకవేళ వరాలు ఉండకపోయినా, అన్ని వరాలు ఉండకపోయినా, అందరిలో ఉండలేకపోయినా ఒక్కొక్కరిలో మాత్రం ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వరములు మానవులకి మరి దైవడైన వారికి దేవుడు అనుగ్రహించుంటున్నాడు. ఆ వరాలు మరి మనము దేవుడు అనుగ్రహించాడు. కొంతమంది స్వస్థత వరం ఉంటుంది, కొంతమందికి విశ్వాస పరిమాణం బట్టి మరి విశ్వాస వరం ఉంటుంది. ఇంకా కొంతమంది అక్కడ చూస్తామంటే మనం చూస్తే ఎన్నో గొప్ప గొప్ప వరాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా దేవుడు ప్రతి ఒక్క అవయవానికి తన యొక్క పరిమాణాన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి వరములు. అందుకే చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, కొరింథీ రాసిన 1 పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. కానీ ఆత్మ ఒక్కడే మరియు ప్రభు ఒక్కడే కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది. ప్రతి వానికి అందరి మరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత కృపావరములను ఉన్నవి అని మనం గుర్తిస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి అవి మనం తెలుసుకోవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు ప్రతి వ్యక్తికి తన శరీరంలో ఉన్నటువంటి అవయవమైన మనకందరూ కూడా దైవిక సంబంధమైనటువంటి కృపావరములు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇక్కడన్నా చదువుకుంటే 8వ వచనం నుంచి బుద్ధివాక్యములు, జ్ఞానవాక్యం అనుసరించి ఆత్మలో విశ్వాసం అనేది, స్వస్థత వరం అనేది, అద్భుత కార్యాలు అనేది, ప్రవచన వరం అనేది, ఆత్మ వివేచన, నానావిధ భాషలు మాట్లాడేటువంటి వరం అనేది, భాషలకు అర్థము చెప్పేటువంటి వరం అనేది, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరాలు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చివేసి ఉన్నాడు. వాటిని బట్టి మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై, దేవుడి మహిమ కొరకై వాటిని మనము ప్రభువు సన్నిధిలో మరి దేవుడు అనుగ్రహించేవాడుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైన కృపావరములు మనకందరూ కూడా అనుగ్రహించుకుంటున్నాడు. అవి ప్రతి వ్యక్తి యొక్క వారి వారి పరిమాణాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి మనకు అనుగ్రహించినాడు. వాటిని తెలుసుకోవడము, వాటిని బట్టి ప్రభువును స్తుతించడము, వాటిని బట్టి ప్రభువుకు మహిమకరమైనటువంటి పరిచర్య జరిగించడము అనేది మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళ అది హస్త నిక్షేపంలో, పెద్దల హస్త నిక్షేపం ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి కృపావరములు. మూడవదిగా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క హస్త నిక్షేపణ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి తలాంతులను దేవుడు అనుగ్రహించుకుంటున్నాడు. వ్యక్తిగతమైన తలాంతులు చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 20వ వచనము 28వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు 15వ వచనం చదవండి ఎవరైనా. ముందు 15వ వచనం. అతడు ఒకటికి 5 తలాంతులను, ఒకటికి ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము తలాంతులను. ఎలాంటి తలాంతులు ఇవి? భౌతిక సంబంధంగా. రెండోది మనం చూసుకున్నాం, ఆత్మ సంబంధమైన కృపావరాలు ఉన్నాయి. రెండోదిగా భౌతిక సంబంధమైనటువంటి తలాంతులు. ఒకరు చేసిన పనులు మరొకరు చేయలేరు. తలాంతులు అంటే
దేవుని సేవ భౌతిక సంబంధంగా అనేకమైన పరిచర్య మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ పాటలు పాడేటట్టు ఒక తలాంతు, రెండోదిగా తబలాలు వాయించడం ఒక తలాంతు, మందిరాన్ని శుభ్రంగా ఉంచి లేకపోతే చాపలు వేసి లేకపోతే అన్నీ సక్రమంగా చేయడం ఒక తలాంతు. ఇంకా అంత మాత్రమే కాదు, మరి దైవుడి యొక్క భోజనం చేయడం అనేది కూడా ఒక తలాంతు, భౌతిక సంబంధమైన తలాంతు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వారి వారి పరిమాణాన్ని బట్టి వారు చేయగలని మనలో దేవుడు ఉంచేటువంటి తలాంతులు మనం గుర్తించుకోవాలి. ఈ తలాంతులు దేని కొరకై, ఎవరికి ఈ తలాంతులు ఉపయోగిస్తాం? లోకంలో ఉన్నవారు తలాంతులను లోకం యొక్క ఘనత కొరకు వారి కొరకై ఉపయోగిస్తారు. అయితే దైవబిడ్డలంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ తలాంతులను ఎవరికి ఉపయోగించాలి? దేవుని మహిమ కొరకై, దేవుని సేవ కొరకై, దేవుని పరిచయం కొరకై. మనము మన తలాంతుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైన తలాంతుల ద్వారా, అది ఏదైనా కావచ్చు, మనకు అనుగ్రహించిన తలాంతుల ద్వారా దేవుని మహిమపరచాలా. జీవితాంతం కూడా ఆ తలాంతులు దేవుని మహిమ కొరకై మనము ఉపయోగించాలా. ఒక్కొక్కసారి మనం అనుకుంటా ఉంటాము, నేను ఎందుకు చేయాలా, నేను ఎందుకు ఈ యొక్క పరిచయంలో పాల్పొందాలా, నా తలాంతులు నేను ఎందుకు వ్యర్థం చేయాలా? ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులు మనము దేవుని సందులో ఉపయోగించుకోకపోతే మనకి ఇచ్చినటువంటి తలాంతులు తీసివేసి, మనం చెప్పినాం కదా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, ఒకడు ఒక తలాంతు ఇస్తే ఆ తలాంతులు కూడా ఏం చేస్తున్నాడు? భూమిలో దాచిపెట్టినాడు. అయితే వాని తలాంతులు కూడా తీసేసి 10 తలాంతులు కన్నా వానికి ఇవ్వడం అని మనం చూస్తుంటున్నాం. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోండి, ఏమీ లేనివాడు శూన్యం. మనం అనుకుంటాము, నేను ఏ తలాంతును పొందలేదు కదా, నేను ఏం చేయగలను. లేదా కొంతమంది ఆలోచిస్తారు పెద్ద పెద్దగా ఉంటేనే తలాంతులని. మరి మేము సేవకు మీటింగ్ వెళ్ళినప్పుడు దైవజనులైన వారు చెప్పేవారు, బక్సింగ్ గారు దినాల్లో కాన్వకేషన్ దినాల్లో 10 రోజులు కాన్వకేషన్ ఆయా ప్రాంతాల్లో జరిగేది. మరి వారు వాక్యం చెప్పేవారు ఉంటారు, మరి నడిపించేవారు ఉంటారు, ఎన్నో పరిచయాలు జరుగుతూ ఉంటాయి. మరి తబలాలు వాయించేవారు, పాటలు పాడేవారు ఉంటారు. అన్ని వారి తలాంతుల ప్రకారం చూస్తున్నారు. ఒక భక్తుల గురించి చెప్పి మాట ఏంటంటే, ఒక ఆయనకు అసలు చదివే రాదు, విశ్వాసి, ప్రభు సన్నిధిలో హెబ్రోన్లో ఉండేవారు. ఆయన ఒక తలాంతు ఏంటంటే, ప్రతి కాన్వకేషన్కి ఆయన చీపుర్లు తయారు చేశాడు. అంటే మనం ఊరుస్తాం కదా, చీపుర్లు తయారు చేయడం. 10 రోజులకు కావలసినటువంటి చీపుర్లన్నీ కూడా ఎక్కడ కూడా మరి అశుభ్రంగా ఉండకోకుండా అన్ని ఊడ్చడానికి కొరకు ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఆయన తలాంతులు ఎవరు కూడా చేయలేరు మళ్ళా అలా. అంటే ఒక్కొక్కరు తలాంతును, మనకిచ్చి ఇవ్వబడే తలాంతును మనం ఏం చేయాలంటే ప్రభువు కొరకు ఉపయోగించాలా. కాబట్టి హస్త నిక్షేపంలో మనం గుర్తు చేసేది ఏంటంటే, నీకున్న తలాంతు ప్రభువుకు ఉపయోగిస్తుంటున్నావా? అది ఏదైనా కావచ్చు. ఎప్పటి వరకు ఆ తలాంతును? మన చివరి జీవితం వరకు కూడా ఆ తలాంతును ఉపయోగించే వారంగా ఉండాలి. ఒకవేళ మన చేత కాలేదనుకోండి, మన వల్ల కాలేదు, ఆ తలాంతును మనం ఇతరులకు కూడా అభ్యసింపజేసే వారంగా ఉండాలి. మేము కూడా మరి యెరూషలేములో తర్పీదులో ఉన్నప్పుడు నేను మరి జోసఫ్ కూడా తబలాలు కొట్టేవాళ్ళు. ఎప్పుడు కూడా తబలాలు అది ఒక వరముగా నా ఆలోచించాను. నాకు కూడా ఈ తలాంతు ఉంది కదా, తబలాలు భారమనే ఆలోచించాను, కానీ అది రాలా. సరే చిన్నప్పుడు నేర్చుకుంటా అది అలవాటైంది. దేవుని కొరకు మందిరం కొరకు ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నేను మరి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఇప్పుడు ఏం కూడా తబలాలు కొట్టలేను. దేవుని మందిరంలో ఎటువంటి పనులు కూడా నేను చేయలేను. కానీ నాకు ఇవ్వబడిన తలాంతుని అలాగే భూమిలో పాతి పెట్టలేను. దానికి మందిరంలో ఎవరైనా సరే ఉపయోగించుకోవడానికి, ఎవరైనా సరే వాడబడడానికి ముందు నా కొడుకు కూడా నేర్పించినాను, ఇంకా కొంతమంది నేర్పించాను. నాకు తగ్గగా ఆ తలాంతుని ఇతరులకు నేను ఏం చేస్తున్నాను? నేర్పిస్తుంటున్నాను. ఊరికే నాకు కలిగింది నేను అట్లా భూమిలో పాతి పెట్టాను అనుకో, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మనకు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక్కొక్క తలాంతును దేవుడు అనుగ్రహించినాడు. దానిని గుర్తు చేసుకొని ప్రభువు సేవా పరిచయలో మనము ముందుకు కొనసాగాల జీవితాంతం కూడా. ఒకవేళ నాకెందుకు నేను చెయ్యను, ఈ తలాంతు నేను ఉపయోగించను అనుకుంటే ప్రియమైన వాళ్ళ ఆ తలాంతు మరో వారికి ఇవ్వబడుతుంది. మనము శూన్యమైపోతాం. ఇది హస్త నిక్షేపం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి 3వ కార్యం. 4వదిగా చూస్తూ ఉంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం ముగించుకుందాము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం
9వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ఉంచి అతడు జ్ఞానాత్మపూర్ణుడు. చూడండి, 4వ మనం చూస్తూ ఉంటే పెద్దల హస్తనిక్షేపం ద్వారా, దైవ సేవకులకి ఆ హస్తనిక్షేపం ద్వారా జరిగేటువంటి కార్యం ఏమిటంటే పరిశుద్ధాత్మతో జ్ఞానాత్మ పూర్ణముగా నింపబడతాము. ఇదివరకు నింపబడలేదా అంటే ఇదివరకు నింపబడి ఉండొచ్చు. అందుకే మరి కొత్త నిబంధనలో కూడా అలాంటి ఒక సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 6వ వచనం అయితే చదవండి ఎవరైనా. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టను. ఇది ఇంతకుముందు వారు బాప్తిసం తీసుకున్నారు, యోహాను యొక్క బాప్తిసం బట్టి తీసుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి రాలి, వారి జ్ఞానాత్మ పూర్ణంగా చేయబడలేదు. అయితే వారు తీసుకున్న బాప్తిసం ఏమిటంటే యోహాను యొక్క బాప్తిసం బట్టియే. కానీ పౌలు చెప్తుంటాడు, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు, జ్ఞానాత్మ పూర్ణులుగా చేయబడడం అని మనం చూస్తుంటున్నాం. దేవుడు తన యొక్క ఆత్మను మన పైన ఉంచడము, మన ఆత్మను మనము ఆయన ఆత్మతో నింపడమనే మనం చూస్తూ ఉంటున్నాం. అది హస్తనిక్షేపణ ద్వారా జరిగేటువంటి 4వ కార్యం. మరి 5వ కార్యం చూద్దాము. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఆజ్ఞ ఇచ్చెను. అతని మీద తన చేతుల నుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించి అతనికి ఆజ్ఞాపించటే. ఇది 5వ మనం చూస్తుంటే దేవుని పరిచర్య కొరకైనటువంటి అభిషేకం. అంటే దేవుని పరిచర్య, ప్రియమైన వారిని దైవ సేవకులని కాదు కానీ పరిచారకులుగా. ఒకవేళ ఇక్కడ రక్షింపబడిన వారందరూ బాప్తిసం పొందినారు కాబట్టి వారు దేవుని పరిచర్య కొరకై అభిషేకింపబడుతున్నారు. చూడండి, అపోస్తల కార్యం 6వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం, చెవులు ముగించేసుకుందాం. అపోస్తల కార్యం 6వ అధ్యాయము 6వ వచనము చదవండి ఎవరైనా. 6వ అధ్యాయం 6వ వచనం. నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేని కొరకై నియమించారండి? పరిచర్య చేయడానికి కొరకై. మరి అపోస్తులైన వారు నియమించడం మనం చూస్తుంటున్నాం. వారి మీద చేతులుంచి దేవుని పరిచర్య కొరకై వారిని సిద్ధపరిచిన వారిగా చూస్తుంటున్నాం. ఇప్పుడు వీరి మీద చేతులుంచి దేవుని పరిచర్య కొరకై వీరు సిద్ధపడి ఉన్నారనేది మనము చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఒక మనం చూస్తే ఆశీర్వాదం కొరకైనటువంటి మనము దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉంటా. ఆశీర్వాదం మనందరినీ కూడా రక్షింపబడిన వీరు, బాప్తిజం తీసుకున్న వీరు ఆశీర్వాదం కొరకై దేవుడు మనల్ని మరి కీడుకు కాదు కానీ ఆశీర్వాదం కొరకై ఉండడానికి మనం చూస్తూ ఉంటే చివరిగా 1 పేతురు రాసిన పత్రిక చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే కనుక చేయక దీవించండి. ఇప్పుడు వీరి మీద చేతులుంచి ప్రార్థించే అర్థం ఏంటంటే మీ జీవితాంతం కూడా ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఆశీర్వాదానికి కారకులముగా ఉన్నామని ప్రభువు మనకు గుర్తు చేస్తుంటున్నాడు. కాబట్టి గుర్తించుకుందాం. ఈ 5-6 అనుభవంలోకి మరి హస్త నిక్షేపమైనటువంటి మాటలు మనము తీసుకొస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా పెద్దల హస్త నిక్షేపం ద్వారా నీకు కలిగినటువంటి దానిని నీవు అలక్ష్యం చేయకూడదని వాక్యములు వ్రాయబడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ 6 అనుభవాలు ప్రభువా మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఈ అనుభవాలలో
మా జీవితాలు ఉండడానికి ప్రభా, ఇప్పుడు బాప్తిసం పొందిన వీరి జీవితాలు ఉండడానికి మీరు సహాయం చేయండి, కనికరించు నాయన. దేవుని సేవ కొరకై వారికి ఆత్మ సంబంధమైన కృపావరణలను ఉపయోగించేవారుగా, దేవుని యొక్క మహిమ కొరకై వారి యొక్క తలాంతులను ఉపయోగించేవారుగా, దేవుని యొక్క సేవ కొరకై వారు పరిచారకులుగా ఉండడానికి కొరకై, వారు మరి స్థిరమైన వారుగా ఉండడానికి కొరకై, అంత మాత్రమే కాకుండా ప్రభువా వారి జీవితాంతం కూడా మరి అనేకమైన వారికి ఆశీర్వాద కారణముగా వారు ఉండడానికి కొరకై వీరిని దీవించి ఆశీర్వించండి, కనికరించండి, సహాయం చేయండి. మీరు చేసిన మేలు పట్టి స్తోత్రాలు. దైవ వాక్యమును విని ప్రభా వాక్యము వారి జీవితాంతం కూడా గుర్తించుకునే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తూ మా ప్రార్థన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ, పరలోకంలో ఇది నాన్న సంతోషం కలిగింది, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించండి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.